ప్రభుత్వాలలో నిరంకుశ పోకడలు పొడసూపినప్పుడు ఏదో ఒక రూపంలో ఆందోళనలు పుట్టుకొస్తాయి. ధిక్కారమును సైతునా అన్నట్టుగా నిరసనలను సహించబోమని పాలకులు భీష్మించుకుంటే కుదరదు. భారతీయ జనతా పార్టీని వెనకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ కూడా గత కొంతకాలంగా కేంద్ర పెద్దల పోకడల పట్ల సంతృప్తిగా లేదన్న ప్రచారం ఉంది. అయితే ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తుండడం వల్ల ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ అభిప్రాయాలను లోపలే దాచుకున్నారు. బొద్దింకల ఉద్యమం, ఆ తర్వాత బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన అసెంబ్లీ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ అభిప్రాయాలను బాహాటంగా చెప్పడం మొదలెట్టారు. చర్చకు మరో రూపమే నిరసన అని, ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమని, సమస్యలను పట్టించుకోకపోతే ఆందోళనలు పుట్టుకొస్తాయని, ఎన్నికల్లో విజయాలే నాయకత్వానికి నిదర్శనం కాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని దృష్టిలో పెట్టుకొని చేసినవే అన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుత రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీ అయితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల చేతుల్లోకి ఆ పార్టీ నాయకత్వం వెళ్లిన తర్వాత అదొక జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీగా మారిపోయిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. నిర్ణయాలన్నీ ఆ ఇరువురి కనుసన్నల్లోనే జరుగుతూ వచ్చాయి. పార్టీలో అప్పటి వరకు బలమైన నాయకులుగా చలామణైన వారు సైతం మోగబోయారు. ఆ ఇద్దరికి తప్ప మిగతా ఎవరికి పార్టీ నిర్ణయాలతో సంబంధం లేకుండా పోయిందన్న భావన బీజేపీ శ్రేణుల్లో వ్యాపించింది. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండినట్టుగా బీజేపీలో కూడా వ్యక్తి పూజ మొదలైంది. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ సైతం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికపై కూడా బీజేపీలో అంతర్గతంగా అసంతృప్తి కనిపించింది. అయితే మోదీ షాలను ఎదిరించే పరిస్థితి లేనందున అసంతృప్తి అక్కడితో ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్ మినహా మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన నాయకులు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితులు కల్పించారు. ఈ కారణంగానే తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బీహార్, మధ్యప్రదేశ్లలో బీజేపీ ఓడిపోయింది. గుజరాత్ లో కూడా గతంతో పోలిస్తే మెజారిటీ భారీగా తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు ఇలాగే రాష్ట్రాలలో బలమైన నాయకులను పక్కన పెట్టింది. ఫలితంగా ఆ పార్టీ ఇప్పుడు ఏ స్థితికి చేరిందో చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూడా అదే బాటలో పయనిస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో లేకపోలేదు. అయితే మోదీ షాల వద్ద ఆ మాట చెప్పలేని స్థితి. అంతా మోదీ షాలు చూసుకుంటారులే అన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమం రాజకీయాల్లో కుదుపు తెచ్చింది. భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్మథనం మొదలైంది. విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ ఒకంత ఆత్మరక్షణలో పడ్డారు. అయినా ఆయనకు మద్దతుగా సొంత పార్టీ నుంచి ఒక్క గొంతు కూడా వినిపించలేదు. పార్లమెంట్ సమావేశాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రోజుల తరబడి గైర్హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి కదా, హోంమంత్రిని సభకు రావాల్సిందిగా సూచించండి అని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ స్వయంగా కేంద్ర మంత్రులను కోరడాన్ని చూసాం. ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు పరీక్షగా మారే. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేని పక్షంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం బలహీనపడుతుందన్న అభిప్రాయం బీజేపీ వర్గాలలో ఉంది. జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత ప్రధాని మోదీ కొంత డల్ గా కనిపిస్తున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు తాజా పరిణామాలు తొలి ఎదురుదెబ్బగా పేర్కొనవచ్చు. సొంత పార్టీ నుంచి కూడా ప్రధానికి ఆశించిన స్థాయిలో నైతిక మద్దతు లభించలేదని చెబుతున్నారు.